మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే మెడలో ఉన్న చైన్ అక్కడే ఉండనివ్వండి. ఎందుకంటే బ్యాంక్ లో ఉంటే నందు దొంగతనం చేస్తాడు. అవును, ఇదిగో చూడండి, నందు బ్యాంక్ లో నుంచి దొంగతనం చేస్తున్నాడు. అవును, చూడండి ఆ వీడియోని. ఓయ్ గురు, నువ్వు ఎంత తక్కదిమి తాళం వేసినా నా నుండి తప్పించుకోలేవు. ఇక్కడ నుండి వెళ్లే ముందుగా నన్ను గెలిచే వెళ్ళాలి. రా గురు, నన్ను గెలిచి చూపించు. నందు, మీ అందరికీ మిత్రుణ్ణి. మీరు చెప్పేది ఖచ్చితంగా వింటాను కన్నా సార్. నేను మీపై గెలిచి చూపిస్తాను. అసలు నేనేం చూస్తున్నాను? తమ్ముడు, నువ్వేం చూస్తున్నావంటే నందు బ్యాంకులో దొంగతనం చేశాడు. ఏ డాంకీ, తను షాక్ రియాక్షన్ లో ఉన్నాడు. ఏంటి అనుమానమా? మన నందు దొంగ కాదు, ఏదో విషయం ఉండుంటుంది. కరెక్ట్ గా చెప్పావు జోర్దార్. నందు బిహేవియర్ చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. ఈ దొంగతనం తనంతట తాను చేయలేదు. పదండి వెళ్ళి కనుక్కుందాం. ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరగండి. నందు అక్కడే ఉన్నాడు. నందు, ఇలా దొంగతనం చేయడం వల్ల ఎవరికి ఏ లాభం ఉండదు ఫ్రెండ్. ఈ దారి మంచి దారి కాదు. సరిగ్గా చెప్పావు. ఈ దారి తప్పైన దారి. వెనకో దారుందే, ఆ వైపుగా వెళ్ళుండాల్సిందే. నన్ను పట్టుకోబోతున్నారా? నందు, వాళ్ళ సంగతి తెలుసు. ఓకే నందు, దొంగని కొట్టు. ఓకే. అరే ఏంటిది? ఏం చేయబోతున్నావు? ఎవరిని కొట్టబోతున్నావు? ఎలా కొట్టబోతున్నావు? నన్ను కొట్టడం మానేసి ముందు వాళ్ళని వెళ్ళి కొట్టు. వెళ్ళు. ఓకే. నందు, అతన్నే కొట్టు. ఓకే. నన్ను కాదు, వాళ్ళని. లేదు, ఓకే. అతన్ని కొట్టు. ఓకే. వాళ్ళని కొట్టు. కొట్టు. వాళ్ళని కొట్టు. వాళ్ళని కొట్టు. వాళ్ళని కొట్టు. వాళ్ళని కొట్టు. వాళ్ళని కొట్టు. అతన్ని కొట్టు. వాళ్ళని కొట్టు. అతన్ని కొట్టు. వాళ్ళని కొట్టు. అతన్ని వాళ్ళని కొట్టు. అతన్ని వాళ్ళని కొట్టు. కొట్టు. ఓకే. నీతోనే చెప్తున్నాను, నాకు ఏడుపు వస్తుంది. మీరిద్దరు కావాలంటే కొట్టుకోండి. నన్ను ఎందుకని తిప్పిస్తారు? నేను చాలా టైర్డ్ అయ్యాను. ఇదిగో తీసుకోండి. ఇందులో 6 వేళ్లు కనిపిస్తున్నాయా? కానీ రెండే కదా ఉన్నాయి. అవును, నిజమే. ఇప్పుడు 6 వేళ్ళు కనిపిస్తున్నాయి. మీకు ధైర్యం ఉంటే నన్ను పట్టుకోండి, చూద్దాం. అటాక్! ఓకే, ఇప్పుడే ఆయన్ని పట్టుకొని చూపిస్తాను. ఓయ్. నందు, ముందు చూసుకో. అరే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అరే, ఈ 4 గంటల నుంచి ఈ ప్లేన్ ఇక్కడే ఉంది. ఎక్కడికి ఎప్పుడు ఎగురుద్దో నాకేం అర్థం కావట్లేదే. నందు, నా మిత్రమా, నువ్వు చెప్పావు కదా నీ స్నేహితులతోటి అడ్వెంచర్ ట్రిప్ కు వెళ్తానని. ఆ ఫ్రెండ్స్ మేము కాదు కదా. ఆ ట్రిప్ అడ్వెంచరు కార్లో లేనే లేదు. సరే నందు, ఇప్పుడు నేను నీకు ట్రాఫిక్ సిగ్నల్ గురించి నేర్పిస్తాను. పెద్దడా, సరిగ్గానే వెళ్తున్నాడు.
ఇప్పుడు రోడ్డుకి వైట్ లైన్ కనిపిస్తుందా? అయితే రోడ్డుకి వయసు అయిపోయిందని అర్థం. దానికి తెల్ల జుట్టు వచ్చిందని అర్థం. గాడిద అది జీబ్రా క్రాసింగ్. బన్నీ అవుట్ అయ్యాడు. పప్పట్ నువ్వు కూడా అవుట్ అయ్యావా? కాపాడాలా? కాపాడండి. కాపాడంటే నేనే నందు, అందరికి మిత్రుణ్ణి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నాకు తెలుసున్నంత వరకు ఈ టైంలో గుడ్ మార్నింగ్ అందరూ చెప్తారు. ఏంటి అనుమానమా? సరేరా, ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మాట్లాడి సాయంత్రం అయిపోతుంది. నందోని హనీలో మాట్లాడాలనుకుంటే అప్పుడు నువ్వు కుందేలుగా ఉండకూడదు, డాంకీగానే ఉండాలి. అయితే సరే, నేను గాడిదలా మారిపోతాను. వెనకాల తన్ను. జీవితం అనే తోటలో శ్రమ అనే పువ్వులను పుయ్యనివ్వు. సోంబేరిలాగా అస్సలు ఉండదు. గాడిద నందు మీ భారాన్ని మోస్తాడు. దాన్ని ఇలా ఇవ్వండి. ఇలా రావు, నా బ్యాగ్ ఇవ్వు. అమ్మయ్య, నేను ఎక్కడే చూసేశాను. నా బండిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టు. చెప్పినట్టు తలక్రిందులుగా చేయి. ఏయ్, రాయితో కాదు, గుడ్డతో క్లీన్ చేయాలి. గుడ్డతో. ఎంత పని చేసావు నువ్వు? నేను శుభ్రమైన నీరుతో చెప్పాను, మురికి నీటితో కాదు. బన్నీ, నువ్వు ఇచ్చిన ఐడియాని తను తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? అతను వెంటనే వెళ్ళి అడ్డుకోవాలి. ఏంటి అనుమానమా? ఐడియా. ఈ క్యామెల్ చూడడానికి ఎంత అలసిపోయింది. దీనికి ఖచ్చితంగా కొద్ది రోజులు రెస్ట్ కావాలి. ఏంటి రెస్ట్ కావాలా? ముందు ఈయన పని నేర్చుకోవాలి, అర్థమైందా? ఈయన దగ్గర మన ఆయనలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈయన అచ్చు మనలాగే మాట్లాడుతున్నారు కదా. నేను నా గ్రామాన్ని వదిలే ఇక్కడికి పారిపోయొచ్చాను. అందువల్ల దేశం ఎలా ఉంటుందో అలాగే నా వేషం కూడా ఉంటుంది. ఏం చేయను, నా అలవాటు అలాంటిది. అందువల్ల ఇలా మాట్లాడుతున్నాను. మంచి విషయమే సేట్ సార్, కానీ ఆ ఒంటిని పోనివ్వండి. అది చాలా టైట్ గా ఉంది. లేదు, అది ఇంకా నాతో 2 ఏళ్ళు ఉండి పని మొత్తం నేర్చుకోవాలి. 2 సంవత్సరాల మీరందరూ ఎందుకని ఇక్కడికి వచ్చారు? నటించడం కోసమే కదా. మీరు నటిస్తే గనక నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అనుకున్నారా? నేను ఉన్నంత వరకు ఈయన మీద ఎవరు చెయ్యి పెట్టలేరు. తనేమి షూట్ చేయడం లేదు, గుద్దుతున్నాడు అంతే. ఓ సారీ. నువ్వు నాకు పెద్ద సహాయం చేశావు. నీకు ఏం కావాలో నన్ను అడుగు. నాకు లీవు కావాలి. కుదరదు, నేను నీకు లీవు ఇవ్వలేను. చారు ఇక్కడ లేదే. నేను వెళ్ళి నా కోసం ఒక చారు తెచ్చుకుంటాను. అని
బండి నువ్వు కార్ సీట్ లో కూర్చుంటే స్టీరింగ్ ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది కదా, లేదంటే బండి నేర్చుకునేటప్పుడు కష్టం అయిపోతుంది. ఏంటి అనుమానమా? బంధు అందరికి బంధు. సారీ నందు అందరికి మిత్రుణ్ణి. నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. రేపు నా ఫ్రెండ్స్ తో కలిసి అడ్వెంచర్ వెళ్ళబోతున్నాను. కానీ నాకు డ్రైవింగ్ తెలియదన్న విషయం వాళ్ళకి తెలియనే తెలియదు. నువ్వు అతనితో నిజం చెప్పేసి ఉండొచ్చు కదా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ అంకుల్ తో నాకు డ్రైవింగ్ తెలియదని చెప్పినప్పుడు ఆయన నన్ను చాలా దారుణంగా కొట్టారు. ఏంటయ్యా? ఎందుకంటే నేను కారు తోలేటప్పుడు కారు 100 స్పీడ్ లో వెళ్ళింది. కానీ దానికి మీరే నాకు సాయం చేయాలి. నువ్వేం టెన్షన్ పడుకున్నందు, నేను ఒక ఫేమస్ కార్ ట్రైనర్ ని. నీకు తెలుసా, ముఘల్ నా వల్లే గుర్రం స్వారీ చేశారు. ఎందుకు? ఎందుకంటే నేను ఆయనకి కార్ నేర్పించలేదు కదా. నేర్పించుంటుంటే కార్లో వచ్చేవారు. నందు బ్రేక్ వేయ్, బ్రేక్. కాస్త స్ట్రగుల్ చేయి, బ్రేక్ దొరుకుతుంది నీకు. నేర్చుకునేవాడు నందు, నేర్పేవాడు హనీ. ముందు నొయ్యి, వెనక గొయ్యి. నందు, టర్న్ చేయవలసి వచ్చినప్పుడు వెనకాల ఉండేవాడికి ఇండికేటర్ ఇవ్వు. ఓకే. ఏదిగో. అరే నాకు ఇండికేటర్ దొరికింది. రేపు హెడ్ లైట్, ఆ తర్వాత స్టీరింగ్ దొరుకుతుంది. ఇలా పాటలన్నీ దొరుకుతాయి. త్వరలోనే నేను కార్ సొంతం చేసుకుంటున్నా. నేను ఇండికేటర్ ఇచ్చేసాను. నేను ఇంత త్వరగా కార్ తోడ నేర్చుకుంటానని అనుకోలేదు. నందు, స్టూడెంట్స్ ఎప్పుడు కార్ని నెమ్మదిగానే నడపాలి. ఓకే. నందు ఆగు. ఓకే, ఆగిపోయాను. నీకేమైంది నందు? అది నేను చెప్పాను. వీడు నిన్న గ్రామానికి వెళ్ళాడు. వాళ్ళ బామ్మను చూడడానికి నిన్నే తిరిగి వచ్చాడు. నువ్వు నీ గ్రామానికి వెళ్ళావా? అయితే ఖచ్చితంగా మీ బామ్మ చేసిన వంటలు మా కోసం తీసుకొచ్చినట్టున్నావు కదా. నందు, మా మిత్రమా, నా కోసం తినడానికి ఏమైనా తీసుకొచ్చావా? ఇదిగో తీసుకొస్తాను. నందు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? పక్క వాళ్ళ వస్తువులు తీసుకోవడం చాలా తప్పు. వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసిరా. వెళ్ళు, ఇవన్నీ తిరిగిచ్చేసిరా. ఇప్పుడే వెళ్ళి వీటిని ఇచ్చేసి వచ్చేస్తాను. డాక్టర్ బాలు, గ్రామంలో ఇతనికి ఏమైంది? వీడెందుకు హనీలా దద్దమ్మలా ప్రవర్తిస్తున్నాడు? వీళ్ళ బామ్మ వీడికి ఏం నేర్పించిందంటే, ఇలా చూడమ్మా బంగారం, ఎవరేం పని చెప్పినా కుదరదని చెప్పకూడదు. అందరికీ హెల్ప్ చేసే గుణం చాలా మంచిది, గుర్తుంచుకో. అప్పటి నుంచి ఎవరు ఏ పని చెప్పినా వెంటనే చేసేస్తున్నాడు. ఉదయాన్నే నేను చెప్పాను చిల్లరా, వెంటనే లాకర్ పగలు కూడా చిల్లర తెచ్చేశాడు. మీరెందుకు చిల్లర తీసుకురమ్మని చెప్పారు? చిల్లర వాడిలాగా నడుచుకోవద్దన్న, అది పూర్తిగా వినకుండా వీడు చిల్లర తీసుకొచ్చాడు. వెనకాల ఒక మార్క్ ఉంది చూసారా? బర్త్ మార్కా? బర్త్ మార్క్ కాదు, వాడు కొట్టిన దెబ్బ. వాడి డబ్బునే వీడు దొంగలించుకొచ్చాడు. అది ఎందువల్ల అంటే, వీడు లీవ్ తీసుకుని వెళ్ళిపోయాడంటే నేను నా బిజినెస్ ని మూసుకోవాల్సిందే తెలుసా. అందువల్ల విని నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఇకపై వీడు సండే కూడా డబుల్ షిఫ్ట్ పని చేయాల్సిందే. సార్ ఆపండి, లీవ్ అడిగింది చాలు. మేము ఇప్పుడు ఈ ఒంటిని తీసుకెళ్తున్నాం. రా మనం వెళ్దాం. అదేమంత సులువు కాదు. ఇప్పుడే మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. వీళ్ళందరినీ కొట్టి పారేసి ఉత్కర్ చౌహాన్ కి తీసుకురండి. ఇలా చూడండి, మీ వెనక మరకంటుకుంది. ఉండండి, నేను శుభ్రం చేస్తాను.
రా నాతో. లేదు లేదు తను మీతో రానే రాడు. ఇది నాకు సొంతమైన ఒంటే, అందువల్ల ఇది నాతోనే రావాలి. నీ ఒంటే ఇప్పుడు లీవ్ పెట్టబోతోంది. అరే ఎందుకయ్యా కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? చెప్పేది వినండి, నన్ను వదలండి. ఐ నీడ్ అ బ్రేక్ టైం ప్లీజ్. ఈ చిన్న దెబ్బ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. వాడు రాత్రనక పగలనక ఎంత కష్టపడుతున్నాడు. నీవు కూడా ఇవ్వడం లేదు. ఏంటి అనుమానమా? హనీ బన్నీ డ్రైవింగ్ స్కూల్ కొత్త బిజినెస్ ని మొదలు పెట్టేశాం. నేను డ్రైవింగ్ స్కూల్ కి ట్యాగ్ లైన్ కూడా ఆలోచించాను. గుండె కొట్టుకుంటుంది టక్ టక్, బండి వెళ్తుంది టిక్ టిక్. ఒక సెల్ఫీ తీసుకుంటాను. రండి అందరం కలిసి సెల్ఫీ తీసుకుందాం. మీతో కాదు, కార్ తోటి. మీ పెద్దన్నయ్య కూడా కార్ నేర్చుకోబోతున్నాడు. ఎవరు చెప్పగలరు రేపు కారు ఉంటుందో లేదో? అలాంటావా? ఇలా చూడు పోపాట్, ఒక రోజు కాక ఇంకో రోజు నువ్వు నా కంపెనీలోకి వచ్చి పని అడుగుతావు. నేను ఇలాగే తిరిగి నించొని లేదు అని చెప్తాను. వెనక్కి తిరిగేందుకు చెప్పడం? ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఏది నేరుగా నించొని చెప్పలేరు. సరే పదండి, ఇప్పుడు మనం వెళ్ళి నోటీస్ అంటిద్దాం. ఐడియా ఉండండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడే వస్తాను. నేను నిన్ను వదలను. ఆగు, పట్టుకుంటాను. థ్యాంక్ యూ పిల్లలు. ఇవాళ మీ వల్ల నేను ఇంకో దొంగని పట్టుకున్నాను. వెల్కమ్ మిస్టర్ పాండా. దీని మీద వెళ్తే చాలా బోర్ కొడుతుంది అనుకున్నాను, కానీ ఇది రోలర్ కోస్టర్ కన్నా చాలా జాలీగా ఉంది. నాకు చాలా జాలీగా ఉంది ఫ్రెండ్స్. ప్రజలెందుకు దీనికి అమేజ్మెంట్ పార్క్ అని పేరు పెట్టారో తెలియడం లేదు. భలే సరదాగా ఉంది. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, ఇక్కడ క్యామెల్ కాళ్ళు గుర్తులు ఉన్నాయి చూసారా? ఇంకెవరో కూడా ఈ చోట్లో తిరుగుతున్నట్టున్నారు. అరే ఇది ఈ ఒంటి కాలు గుర్తులే. ఇది ఇక్కడిక్కడే తిరుగుతోంది. ఏ ఒంటి ఆగు. జాలీగా ఉంది, కానీ నా ఒళ్ళు మొత్తం మట్టి అంటుకుంది. ఏం చెప్పావు? మట్టి కింద పడ్డం లేదు. నా ముందే ఇసుక అని చెప్తున్నారా మీరు? His name is John Cena. సారీ, నేను మట్టి అన్న వార్త వింటేనే కోపంతో రగిలిపోతున్నాను. ఓకే, దానికి సంబంధించింది ఏదో ఒకటి చెప్తాం. మదన్ సేటు అన్న మాట మాత్రం దయచేసి చెప్పకండి. ఎందుకంటే నేను ఆయన కోసమే టూరిస్ట్ కోసం ఇక్కడ పనిచేస్తున్నాను తెలుసా మీకు? ఎందుకంటే ఆయన నాకు కాసేపు కూడా రెస్ట్ ఇవ్వడం లేదు. ఆయన పేరు వింటేనే నేను రెస్లర్ అయిపోతున్నాను. నీ వీపు బైసెప్స్ అన్ని చూసిన వెంటనే అర్థమైంది నువ్వు రెస్లర్ గా ఉంటావు అని. నోరు మూసుకో. రిబ్బన్ ముందు చేతులు ఇలా జోడించు. అయితే సేటు దగ్గర రిక్వెస్ట్ చెయ్యాలా? లేదు, చేతులకి మధ్యలో నమ్మకాన్ని పెట్టుకో. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నేను పనిలో నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పు. నోరు మూసుకో గాడిదా. నువ్వు సేటు చెప్పే చిన్న చిన్న పనులు కూడా చేయాలి. ఆయన ఏ పని చేయనివ్వకు. అది చూసి ఆయన సంతోషపడి నీకు లీవ్ ఇచ్చేస్తాడు. పదండి సేటు ఇంటికి. చూసి జారిపోతావు. అక్కడ మట్టి కాస్త జారుతోంది. And his name is John Cena.
అరే ఏమైపోయింది? ఈ టీవీ రిమోట్ ని ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. నేను వెతికిస్తాను. ముందు తినే వస్తువులనే తీసుకువెళ్ళేవారు, ఇప్పుడు మిగతా వస్తువులన్నింటినీ తీసుకెళ్తున్నారా? మర్యాదగా రిమోట్ ఇవ్వండి. దొరికింది సేటు. నేను వెతికినప్పుడు రిమోట్ దొరకనే లేదు. దీనివల్లే నేను 3 రోజులుగా ఒకే ఛానల్ ని చూస్తున్నాను, కానీ నువ్వు దాన్ని కనిపెట్టించావు. ఒకటి మాత్రం చెప్పనా, నువ్వు లేకపోతే గనక నా లైఫ్ డిఫికల్ట్ అయిపోతుంది. నాకు సెలవు ఇవ్వండి సేట్జీ. ఒకవేళ నేను నీకు లీవ్ ఇచ్చానంటే నాకు భయంకరమైన నష్టం వస్తుంది. అందువల్లే నేను డిసైడ్ అయ్యాను, నీకు లీవే ఇవ్వకుండా నా పక్కనే పెట్టుకోవాలని. ఇలా చూడు, సేట్ నీకేదైనా పని చెప్తే దాన్ని సక్రమంగా చేయకుండా దాన్ని కొంచెం తలక్రిందులుగా చేసేసేయ్. నీకు రెస్ట్ కావాలని అర్థం చేసుకుని ఆయనంతటా ఆయనే లీవ్ ఇచ్చేస్తాడు. ఏంటి అర్థమైందా? ఒక క్యామెల్ కి ఇంతకన్నా ఒక మంచి ప్లాన్ ఏది ఉండదు. హెహెహే, హెహెహే.